యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే ఇంక ఎరిగితే ఇక నిరంతరం దేవునితో పాటు జీవించే గొప్ప సదవకాశం, మంచి ఆఫర్ అన్నమాట. మరి ఎరగడం అనేటువంటిది మరి అంత సింపుల్ గా పలికినంత అర్థం చేసుకుంటున్నారా, దేవుణ్ణి ఎరుగుతున్నారా అని అంటే లేదండి. దేవుణ్ణి దేవునిగా ఎరగకపోవడం అనేటువంటిది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద సమస్య. దేవుణ్ణి ఎరగని వారి గురించి ఆలోచించబోతున్నాం ఎరుగుటలో, దేవుణ్ణి ఎరిగిన వారి గురించి ఆలోచించబోతున్నాం, దేవుణ్ణి ఎరిగి ఎరగమన్నట్టు జీవించుతున్న వారి గురించి కూడా ఆలోచించబోతున్నాం. 3 స్టెప్పులు: ఎరగని వారు, ఎరిగిన వారు, ఎరిగి ఎరగమన్నట్టున్నవారు. ఈ ముగ్గురు మరి దేవుని మార్గంలో ఉన్నవాళ్ళే. మొట్టమొదటి ఎరగని వారైతే వాళ్ళు ఏదేదో చేస్తున్నారు అన్నమాట. అందుకనే దేవుడు తన ప్రజలతో చాలా సన్నిహితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మొదటి మానవుడైనటువంటి ఆది దంపతులతో మంచి తత్సంబంధం కలిగి ఉన్నాడు ఏదేను వనంలో. కాస్త ఆలస్యం అయ్యేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, జరగకూడని నష్టం. కాబట్టి అక్కడ దేవునితో దగ్గరగా బ్రతుకుతున్నప్పుడు దేవుని గూర్చి మనకు అర్థం అవుతుంది, మనల్ని గూర్చి దేవునికి అర్థం అవుతుంది. కాబట్టి అప్పుడు మనల్ని అర్థం చేసుకోవడానికి ఆయన జ్ఞానవంతుడే, ఆయన్ని అర్థం చేసుకోవడానికి మనకున్న జ్ఞానం సరిపోవటం లేదు. ఈ రెండు పరస్పరంగా ఆయన మనల్ని ఎరిగి మనం ఆయన్ని ఎరగగలిగితే ఆ వాతావరణమే వేరు. కానీ అలా జరగలేదు. వ్యక్తులతో మొదలుపెట్టినటువంటి దేవుడు బాంధవ్యాన్ని కుటుంబాలతో కొనసాగించిన తర్వాత ఇశ్రాయేలీయులు అనేటువంటి తన జాతితో వ్యవహరించాడు. వ్యక్తులతో ప్రారంభించాడు, కుటుంబాల ద్వారా నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుటుంబాల ద్వారా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అనేటువంటి తన జనాంగంతో వ్యవహరించాడు. ఎప్పుడైనా సరే ఏం చెప్తాడంటే, నేను నీ దేవుడునైనా యెహోవా అని అంటాడు, నేను సర్వశక్తిమంతుడగు దేవుడిని అంటాడు. ఎందుకంటే ఇంకొక వైపు లేకపోతే ఇంకొక ఆలోచన నీ మనసులోకి రానియకుండా, నా మనసులోనికి రానియకుండా, ఏ మనిషి మనసులోనికి రానియకుండా ప్రారంభం నుంచి కూడా దేవుడు ఆ జాగ్రత్త వహిస్తూ తనను గుర్తు చేసుకుంటూ తన శక్తిని, తన సామర్థ్యాన్ని అనేక గొప్ప గొప్ప కార్యాల ద్వారా జరిగిస్తూ మానవాళికి దగ్గరగా ఆయన ఉండాలని కోరుకొని ఆ వాతావరణాన్ని కలుగు చేస్తూ కొనసాగిన వైనం మనందరికీ తెలుసు. అయితే ఇశ్రాయేలుతో వ్యవహరించేటప్పుడు కూడా ఇదిగో మీకు నేను ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాను, ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చారు అని అంటే పస్కాని ఆచరించాలి. పస్కాని ఎందుకు ఆచరిస్తున్నారు అని అంటే ఇది మీ భవిష్యత్తు తరాలకి బానిసత్వం నుంచి విడుదల చేసిన దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవటానికి ఈ పాస్ ఓవర్ అంటే దాటిపోయినటువంటి ఈ కార్యక్రమం అనేది గుర్తుండేటట్లుగా మీరు ఆచరించాలా. మీ పిల్లలు కూడా భవిష్యత్తు తరాలు ఎందుకు మనం దీన్ని ఆచరిస్తున్నామంటే ఈ కార్యక్రమాన్ని చెప్పాలా. దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యమయ్యా ఇది అని వారికి చెబితే వారు కూడా దీన్ని ఆచరిస్తారు భయభక్తులు కలిగి. కాబట్టి జనరేషన్ టు జనరేషన్ అనేటువంటిది సమాచారం వెళ్తుంది. దేవుని గూర్చి వారు భయభక్తులు కలిగి అందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే పిల్లలకి చెప్పమన్నాడు. ఏ స్థితిలో చెప్పమన్నాడు? ఒకసారి మనకి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, 6వ అధ్యాయం 4వ వచనంలో. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.
అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలే. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయను. ఎంత జాగ్రత్త పడుతున్నాడు దేవుడు తనను గూర్చి, తన కార్యములను గూర్చి. మీరే కాదు, మీరు నన్ను సేవించటమే కాదు, మీ తరువాతి తరం కూడా నా పట్ల భయభక్తులు కలిగి నా కట్టడలను ఆజ్ఞలను గైకొనేటట్లుగా మీ హయాంలోనే వారిని సిద్ధం చేయమని చెప్పాను. మీరు నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అవి మీ ద్వారబంధములకు కనపడాలంటున్నారు. అయితే ప్రస్తుతం దేవుని మాటల కంటే కూడా ఏం కనపడుతుంటాయి అంటే పిల్లల చదువులు మంచి ఫామ్లో ఉండాలని ఈ నీట్కి సంబంధించి నేను ఇంటికి వెళ్తే ఆ నీట్కి సంబంధించిన ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఇంట్లో ఆ ఫార్ములాలు రాశారండి డోర్ల మీద, అక్కడ ఇక్కడ అన్ని చివరికి ఆ ఫార్ములా కూర్చున్నప్పుడు కనపడేటట్లుగా. ఇంకా పడుకుంటానని పడుకుంటావా? నిద్ర పట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ లోపు 4 ఫార్ములాలు అన్న ఎక్కుతాయి అని చెవులో హెడ్ ఫోన్స్ పెట్టి దానికి సంబంధించిన లెసన్ ఆన్ చేసి పడుకోబెడుతున్నాను. నిద్ర పట్టే లోపు ఒక 2-3 సూత్రాలన్నా నీకు గుర్తుంటే మంచిది, రేపు ఎగ్జామ్లో గుర్తొచ్చేస్తాయి. అంటే నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఏమి నేర్పుతున్నాం మనం అని అంటే అవి ఎక్కువైపోయి. అంటే భవిష్యత్తు మీద దేవుని మీద కంటే కూడా మనం ఎవరి మీద ఆధారపడుతున్నామంటే మన జ్ఞానం మీద మనం ఆధారపడతాం. అలాగా దేవుణ్ణి ఎరుగుటను కూర్చున్నటువంటి దానికంటే కూడాను మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించేటువంటి పరిస్థితికి మానవుడు వెళ్ళిపోయాడు. దేవుడు అప్పుడు ఇశ్రాయేలు కాలంలో నీవు నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో సేవించు, కానీ మళ్ళీ నీవు నీ కుమారులకి వీటిని నేర్పు, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా నా యందు భయభక్తులు కలిగేటట్లుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు జాగ్రత్త పడుతూ వారికి హెచ్చరిస్తే దేవుడు ఊహించిన రీతిగానే ఏం జరిగిందంటే కొంత గ్యాప్ వచ్చిందంట. కొంత గ్యాప్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు కనానికి వెళ్ళేటప్పుడు దేవుడు మరొక హెచ్చరిక కూడా చేశాడు. మీరు విడిచిపెట్టి వస్తున్నటువంటి ఐగుప్తు ఆచారాలను మీ వెంట తెచ్చుకోబాకండి అన్నాడు. మీరు వెళ్తున్నటువంటి కనానుకు దేశపు ఆచారాలను కూడా మీరు ఆచరించబాకండి అన్నాడు. అవి తెచ్చుకోబాకండి, మీరు వెళ్ళే వాటిని ఆచరించబాకండి. మీ దేవుడునైనా నేను యెహోవాను, నేను మీకు ఆజ్ఞలను కట్టడలు ఇస్తాను, వాటిని మీరు అనుసరించి గైకుంటే వాటి వల్ల నీవు బ్రతుకుదువు అని చెప్పాడు దేవుడు. ఇలా కూడా జాగ్రత్త పడ్డాడు. కానీ కొంత గ్యాప్ వచ్చిందంట. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే దేవుని ఎరుగనటువంటి వారి గురించి ఆలోచిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనంలో వ్రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి. ఆ తరము అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, అసలు యెహోవా తెలియదంటే వీళ్ళకి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములు కూడా తెలియవంట. అంటే ఇక ఎరగని తరం ఒకటి పుట్టింది, కొత్త న్యూ జనరేషన్ వచ్చేసింది. మా పితరులు ఏదో భయభక్తులు కలిగి ఉన్నారు కంటే మేము అట్లాంటిది కాదు, మాదంతా ఫాస్ట్ ట్రాక్ అనమాట. మా నిర్ణయాలు వేరే, మా ఆలోచనలు వేరే, మా జనరేషన్ వేరే. ఎప్పటికప్పుడు వాళ్ళంటే అప్పుడు అప్డేట్ కాలేదు, మేము ఇప్పుడు అప్డేట్ అవుతున్నాం అనుకుంటున్నారు జనాన్ని. వీళ్ళు కూడా యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలుకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలను, ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. కాబట్టి వారు అలా యెహోవాకు కోపం పుట్టించి వారు యెహోవాను విసర్జించి బయలు అస్తారోతును పూజించింది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల్ మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేలీయులను దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు
యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది. దేవుడే శత్రువు అయితే ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడే బాధ పెట్టడానికి ఇంకా ఆలోచించి అంత కోపాన్ని దేవుడికి పుట్టిస్తే ఇంకా మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి దేవుడే కాపాడాలి. అందుకని వారు ఏం చేశారంటే ఈ శత్రువులు 7 జాతుల వారిని కనాన్ నుంచి బయటికి పంపినప్పుడు వారు కనాన్ నుంచి బయటికి వెళ్ళారు, కానీ పూర్తిగా వారు అక్కడి నుంచి లేకుండా లేరు, కనిపెట్టుకుని ఉన్నారు. అందరూ కనిపెట్టుకుని ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఆ అన్యులు వారు అదును కోసం చూస్తున్నారు, అవకాశం కోసం చూస్తున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు ఎప్పుడు విరోధంగా ఉంటాడు, ఇశ్రాయేలుకి యెహోవా హస్తం ఎప్పుడు విరోధంగా ఉంటుంది, అది చూద్దామని చెప్పిన వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. ఎప్పుడైతే దేవుడికి వీరు దూరం అయిపోయారో వెంటనే ఈ అన్యులకి వీళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళ మీద పడి దోచుకొని వారిని జయించి వారిని బాధ పెట్టడం ద్వారా అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు వీళ్ళకి. అప్పుడు దేవుడికి మొరపెట్టారు వీళ్ళు. బాధల్లో మొరపెట్టినంతగా, సమస్యల్లో మనం ప్రార్థన చేసి బైబిల్ చదువుకున్నంతగా అన్ని సవ్యంగా జరిగేటప్పుడు చేస్తావా? ఆహా, అన్ని సవ్యంగా ఉండి అనుకో ప్రార్థన చేయు, అన్ని సవ్యంగా ఉంటే బైబిల్ కూడా చదవు. టైం లేదు, ఎందుకంటే బిజీ కదా, 24 గంటలు సరిపోవట్లేదు. ఇంకేమైనా పెంచుకునే మార్గం ఉంటే బాగుంది, లేదు ఛాన్స్. మనిషికి 24 గంటలు సరిపోవట్లా. ఎందుకని గంటలు అలాగే ఉన్నాయి. మనుషులు ఫాస్ట్ అయిపోయారు అనమాట, మల్టిపుల్ చాయిస్ అనమాట. ఎక్కువగా ఒక మనిషి ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ పనుల మీద దృష్టి పెట్టడం ద్వారా ఫాస్ట్ అయిపోయాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, దేవుణ్ణి గుర్తించినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతే దేవుడు వారికి విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు, వారిని బాధించేటువంటి పరిస్థితి. అదే చెప్పాడు, మీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలని ముందే చెప్పాడు. మీరు ఎలాగుంటే ఆశీర్వదించబడతారు, ఇలా ఉండకపోతే మీరు శిక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. కాబట్టి ఎరుగనటువంటి తరం ఎలాగుంది అని అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలాగూ దేవునికి విరోధముగా. అయితే ఎరిగినటువంటి వారి పరిస్థితి ఎలాగుంది అని అంటే దేవునిని దేవునిగా ఎరగడానికి దేవుడు అవకాశం కల్పించాడు. వాస్తవానికి మనం ఇశ్రాయేలు కుటుంబాలకు సంబంధించిన వారం కాదు. మనం ఎవరమ్మ అని అంటే మనం అన్యులే. మనం 12 గోత్రాల్లో ఏ గోత్రానికి సంబంధించినటువంటి వంశావళులు కాదు. మనం అన్యులు. అయితే అన్యులకు కూడా దేవుణ్ణి ఎరిగేటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం దేవుడు అనుగ్రహించాడు. అన్యులమైనటువంటి మనకు కూడా దేవుణ్ణి ఎరిగేటట్లు చూడండి. ఒకసారి మాట్లాడతాడు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి ఇలాగను రాయబడి ఉంది. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితి అన్యులుడి అని అంటే అప్పుడు మనకి సహపౌరులం కాదు ఇశ్రాయేలుతోటి మనమేమి, లేకపోతే ఆయన మనకు నిరీక్షణ అనేటువంటిది లేదు, పరజనులుగా ఎంచబడ్డాం. ఆ రోజున అన్యులు కూడా ఇశ్రాయేలుతో ప్రత్యక్షపు గుడారపు దగ్గరికి రావడానికి వాళ్ళకి అవకాశమే లేదు. యాజకుడి దగ్గరికి వెళ్ళి బల్లర్పించడం మా తరపున అడగడానికి అవకాశమే లేదు. దేవుడు లేనివారిగా ఉన్నారు. అటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. అయినను 13వ వచనం చెప్తున్నాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి నీకును మాకును, అంటే ప్రాస్తున్న అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రికుడు, అంటే ఆయన ఇశ్రాయేలులో యూదుల్లో చేరినవాడు. కాబట్టి ఆయన అలాగున్న ఆ జన్మతః చేరినవాడు అనకూడదు, మళ్ళా ఆయన ఇశ్రాయేలులో పుట్టినవాడు. కాబట్టి మీకు మాకు అనేటువంటి మాట పౌలు అంటున్నాడు అనమాట అన్యులతోటి. మీకును మాకును ఉన్నటువంటి ఆ ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి తన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి
దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరదినులను పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నా. అంటే ఏ స్థితిలో ఉన్నటువంటి అన్యులను తీసుకొచ్చేసి దేవుని ఇంటికి సంబంధించిన వారిగా చేశారు. ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. ఎరగనటువంటి వారికి ఎరిగేటట్లుగా పరిచయం చేసి అద్వితీయ కుమారుడే, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన మనకు బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడని 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనంలో చెప్తాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి పరిచయం చేశాడు. ఎరగనటువంటి వారికి ఎరిగేటట్లుగా, ఇదిగో నన్ను చూసిన వారు దేవుణ్ణి నా తండ్రి చూసినట్లే అని చెప్పేసని తన శిష్యులతో తన యొద్ద ఉన్నటువంటి వారితో మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుణ్ణి ఎరగడానికి, అన్యులైనటువంటి వారికి కూడా దేవునితో తన సంబంధాన్ని కలిగి కొనసాగటానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తునేటువంటి నరుడుగా ఆయన భూమి మీదకి వచ్చి ఈ సమాధానకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు అన్యులను సహితము ఎరిగేటట్లుగా చేసి ఈ రీతిగా ఎరిగిన వారిగా తమ జీవితాలను కొనసాగించటం అనేది చాలా గొప్ప సంగతి. యేసుక్రీస్తుని ఎరుగుతా దేవుణ్ణి ఎరగటమే. యేసుక్రీస్తుని పూర్తిగా ఆయన ఏమై ఉన్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఆయన భూమి మీద ఎలాగున్న తన జీవితాన్ని కొనసాగించే పరిస్థితి, తర్వాత ఆయన మరలా ఎక్కడున్నాడు, ఈయన గురించి ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటారో తండ్రిని కూడా ఎరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, పరిచయం కాదు, చాలా మంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన చేయబడుతుంది. యేసుక్రీస్తుని గురించి ఇప్పుడే వింటాం అన్న ఊరు గాని మనిషి గాని ఎవరన్నా ఉంటారా ప్రపంచంలో? ఇంకా ఉన్నారంటారా? ఇప్పుడేనండి ఆయన పేరు వింటాం, ఎప్పుడంత ముందు ఎప్పుడు వినలేదే, యేసుక్రీస్తు అనే మాట ఇప్పుడే మీ నోటే వింటుంది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లేదు. అందరికీ తెలుసు, అందరికి చాలా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని గురించి తెలుసు. కానీ అలాగని ప్రపంచమంతా యేసుక్రీస్తుని ఎరిగిందా? ఎరగవలసిన విధానంలో ఎరగల. ఆయన గుర్తించవలసినటువంటి విధానంలో ఆయన గుర్తించాలి. అదే అంటాడు, ఆయనతో పాటు ఉన్న యూదులే ఆయన గుర్తించవలసిన విషయంలో గుర్తించలా. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట ఇలాగునున్నది. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పి. నేను ఆయననని మీరు విశ్వసించాలి. ఆయన అంటే ఏనే మెస్సియా అని, ఏనే మనం ఎదురు చూస్తున్న ప్రభు అనే యూదుల రాజని, ఏనే రక్షకుడని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉంటారు. కానీ ఆయనను విశ్వసించాలనే సంగతి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు అన్నారు, మేము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము సంతతి అయితే మాకు నువ్వు కొత్తగా చెబుతున్నావేట. ఆయన ఏమన్నాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడు అని అన్నాడు. నీవు తిప్పి చూసినా కూడా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నవాడు అంటావేంటనేటువంటి ప్రశ్న వారికి కలిగింది. అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నాడో, ఎందుకు వచ్చాడో గుర్తించే పరిస్థితుల్లో లేరు. కానీ ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన చేస్తున్న స్వస్థతలు, ఆయన చేస్తున్న మహత్కార్యాలు బాగా చూసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనమాట. అందుకని ఆయన ఏమన్నాడంటే, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవాలి. కాబట్టి ఆయన అని విశ్వసించాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే చాలా మంది తెలుసుకుంటున్నారు. అదే చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు పేరు ఎరగని వారు లేరు. అలాగని ప్రపంచమంతా యేసుక్రీస్తుని ఎరిగింది అనడానికి కూడా లేదు. మరి అలాగని చెప్పేసరి సరే, ప్రపంచమంతా అలాగొచ్చండి. బైబిల్ పట్టి చదివేవాళ్ళు చాలా మంది, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మేము 4 సార్లు చదివాను, 5 సార్లు చదివాను, 10 సార్లు చదివాను అంటారండి. చదివే వాళ్ళు ఉన్నారు. జనవరి 1 మొదలు పెడతారు, డిసెంబర్ కల్లా స్టడీ ప్లాన్ కూడా వచ్చేసింది. సర్క్యులర్ లాగా స్టడీ ప్లాన్, ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదివితే ఎలాగన బైబిల్ పూర్తి అయిపోతుంది, 66 పుస్తకాలని ఒక ప్లాన్ కూడా, స్టడీ ప్లాన్ ఉంది. చదువుతున్నారు, చాలా మంది చదువుతున్నారు. కానీ దేవునిగా ఎరగటంలా, యేసుక్రీస్తుని ఎరుగవలసిన విధానంలో ఎరగటంలా,
అందుకని అంటాడు అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్న 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి ఇలాగున తెలియచేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుంచి, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. చదివిన వాళ్ళు గుర్తించటంలా యేసుక్రీస్తుగా, అలాగని యేసుక్రీస్తుని గురించి శ్రద్ధగా విన్న వాళ్ళు కూడా, మేము ఎప్పటి నుంచో వింటున్నామండి యేసుక్రీస్తు గురించి అన్న శ్రద్ధగా నిశ్శబ్దంగా విన్నా కూడా అలాగున క్రీస్తుని గూర్చి మీరు నేర్చుకున్నవారు, యేసుని గూర్చి మీరు నేర్చుకున్నవారు కారు అన్న. బోధించబడ్డంత మాత్రాన యేసు అర్థం కాడు, చదివినంత మాత్రాన యేసు అర్థం కాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదివిన వారు దేవుడు ఒక్కడేనన్న సంగతి గుర్తుండదు. ప్రకటన గ్రంథం వరకు చదివిన వారిలో యేసుక్రీస్తు అందరికి ప్రభు అన్న సంగతి గుర్తుండదు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి అన్న సంగతి గుర్తుండదు. సంఘం ఒక్కటే ఆయన సంకల్పించిందన్న సంగతి గుర్తుండదు. ఆ సంఘంలోకి ప్రవేశించాలంటే బాప్తిస్మము ద్వారానే అన్న సంగతి గుర్తించరు. మరి బైబిల్ మాత్రం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ వెళ్ళిపోతారు. ఎందుకంటే నపుంసకుడు కూడా యెరూషలేము భక్తి కలిగి యెరూషలేము వెళ్ళి దూరం ఆరాధన చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా భక్తి కలిగిన అతను ఏం చేస్తున్నాడు, అటు ఇటు చెట్టు చేమ చూస్తున్నాడా, మంచి లొకేషన్ ఉంటుంది, అరణ్యంలో వస్తున్నాడంట. రథం అరణ్యంలో వస్తుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది అటు ఇటు లొకేషన్. కిటికీ పక్కన కూర్చోడానికి ఇష్టపడతాం మనం ప్రయాణాలకి, ఎందుకని బయట చూడవచ్చు. కానీ ఈ భక్తుడు అలా కాదు, వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతూ గ్రంథం చదువుతూ ఆయన చదువుతూనే ఉన్నాడు. అయితే ఆత్మ చేత నడిపింపబడిన ఫిలిప్పు అతని దగ్గరకు పరిగెత్తుకొని పోయి అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అని అన్నప్పుడు చూడండి 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం నుంచి. అపోస్తుల కార్యములు 111వ పేజీ. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పులో. చూడండి, చదువుతున్నాడు కానీ ఏం చేయట్లేదంట ఆయన, గ్రహించటంలా. చదవడం వేరే, గ్రహించటం వేరే. PhD చేయొచ్చు, చదువులో మంచి మంచి డాక్టరేట్లు చేయొచ్చు, కానీ బైబిల్ ఇవ్వండి వెంటనే వచ్చేస్తుందా? ఆ ఉచ్చారణ, ఆ ప్రొనౌన్సియేషన్ వేరే. కొంతమంది చదివినప్పుడే అర్థమైపోద్ది. బైబిల్ చదివితే వివరించాల్సిన అవసరం ఉండదు, చదివినప్పుడే సగం అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ ఎత్తుడు దింపుడు, ఆ మాటను బట్టి ఆ ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ అనేటువంటిది సమాచారాన్ని సగం అందించేస్తుంది. ఇంక సులువుగా ఉంటుంది వివరించడం. కొంతమంది చదివితే ఇంకెలాగుంటది, ఏదో పేపర్ లాగానే ఉంటది అనమాట. పేపర్ చదివినట్టు ఎలాగో ఈయన భక్తి కలిగినటువంటి వాడు అయి ఉండి త్రోవను యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు నీకు అర్థమవుతుందని నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావా అంటే ఆయన ఏమన్నాడంటే, త్రోవ చూపు వారు లేకపోతే నాకు నేను ఎలాగ ఇస్తా. కాబట్టి త్రోవ చూపు వారు కావాలి. త్రోవ చూపు వారు ఎవరై ఉండాలా? త్రోవ తెలిసిన వారు అయి ఉండాలి. త్రోవ చూపు వారు త్రోవ తెలిసిన వారు కాకపోతే ఊరు పేరు అడిగితే తల ఒక్కన ఇటు పక్క అనుకుంటానండి వెళ్ళండి అని అన్నాడు అనుకో, మనకు డౌట్ వచ్చేస్తా చెప్పినప్పుడే, నాకు పూర్తిగా తెలియదేమోనండి. త్రోవ చూపు వారు త్రోవ తెలిసిన వారు అయి ఉండాలి. అందుకనే మనంతటా మనం చదువుకుంటే మనం భక్తి కలిగి దేవుడిని ఎరగలుగుతాం అనుకుంటారు. మనంతటా మనం చదువుకుంటే యేసుక్రీస్తు అర్థమైపోతాడు. ఇదిగో ఇక్కడ ఉండాలి కానీ మనం ఏం క్లాసులకు వెళ్ళక్కర్ల, సెమినార్లకు వెళ్ళక్కర్ల అనుకునే భక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో గడపకుండా రావడానికి వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు చెప్పే సాకులు ఏంటంటే, మనసులో ఉండాలి కానీ అక్కడికి రావాలా అంటారు. అలాగ అర్థం కాదు కదా దేవుడు. అలాగ అర్థమైతే ఇంకెందుకు ఇక్కడికి ఎందుకు చదవడం? కాబట్టి మనంతటా మనం చదువుకుంటే దేవుడు అర్థం కాడు. ఎవరైనా బోధిస్తుంటే విన్నంత మాత్రాన దేవుడు కానీ కుమారుడు కానీ అర్థం కాడు. పరిశీలన చేయాలా, పూర్తిగా తెలుసుకోవాలి. అదే అన్నాడు అనమాట ఎఫెసీ పత్రికలో. ఇక్కడ ఏమన్నాడంటే, ఈయన ఏమన్నాడంటే, రా వచ్చి నాకు త్రోవ చూపించమని అంటే, అప్పుడు అతడు చదువుతున్న లేఖనం అనుసరించి అతనికి యేసును కూర్చున్న సువార్తను ప్రకటించలేదు. ఏ లేఖనం అయితే ఆయన చదువుతున్నాడో ఆ లేఖనాన్ని అనుసరించి అతనికి యేసును కూర్చున్న సువార్తను ప్రకటించాడు. అప్పుడు ఆయన అర్థమైంది సంకల్పం, తన స్థితి అర్థమైంది. నీళ్లున్న ఒక చోటికి రథం వచ్చినప్పుడు అవి నీళ్లు
నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అడిగాడు. వెంటనే రథం నిలుపమని ఆజ్ఞాపించాడు. వెంటనే ఇద్దరు ఫిలిప్పు నపుంసకుడు దిగి నీళ్ళల్లోకి వెళ్ళాడు. నపుంసకుడు బాప్తీసం ఇచ్చాడు. ఫిలిప్పు సంతోషంతో వెళ్ళాడంట. కాబట్టి ఆ సంగతులు అనేటువంటి చదువుతూ తను వెళ్ళిపోయాడు అనుకో, భక్తుడుగానే ఉంటాడు తప్ప దేవుడిని ఎరిగిన వానిగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి ఎరిగిన వానిగా తను ఉండడానికి అవకాశమే లేదు. అందుకనే చాలా మంది బోధించబడుతున్నారు. కానీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. క్రీస్తుని నేర్చుకున్నవారు క్రీస్తుని గురించి విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన అర్థంగా, ఒకవేళ అర్థమైతే మార్పులు కనబడతాయి, జీవితంలో మార్పులు కనబడతాయి. 22వ వచనం చదివితే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఎప్పుడైతే మనం ధరించుకోగలుగుతామో, ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టగలుగుతామో, అది మనం వింటున్న చదువుతున్న సంగతుల ద్వారా మన మీద ప్రభావం చూపాలి. అప్పుడు మనం యేసుని యేసుగా, క్రీస్తుని క్రీస్తుగా, ప్రభువుగా మనం అర్థం చేసుకున్న వారముగా ఉంటాం. ఈయన అర్థం చేసుకుంటే దేవుణ్ణి మనం ఎరిగిన వారిగా మన జీవితాలు కొనసాగించగలుగుతాం. అందుకనే దేవునిని ఎరిగిన వారిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎరిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆత్మీయంగా, భౌతికంగా కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే ఆయన చేయాల్సినటువంటి సంగతులు కూడా నేనమాట మీరు అలాగున వింటూ ఉంటే కాదు, మీరు ఎప్పుడైతే దేవుని గురించి ఎరుగుతారో, ఎప్పుడైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఎరుగుతారో, అప్పుడు మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వెంటనే చేస్తారు. ఎలాగైతే ఈ నపుంసకుడు ఏ రీతిగానైతే నాకు బాప్తిస్మించటకు మీకు ఆటంకమైన 5 నీళ్లు అన్నాడనంటే, దేవుడు అర్థమయ్యాడు, యేసుక్రీస్తు అర్థమయ్యాడు, తన స్థితి తనకు అర్థమైంది. నేను డేంజర్ జోన్ లో ఉన్నాను, నేను సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలా. బాప్తిసం పొందాలి అని అంటే నీళ్లు కావాలా. అయ్యో నీళ్లు అని అన్నాడు. వెంటనే ఉలిక్కి పడ్డట్టుగా ఆయన తొందరగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని వారి ప్రయాణంలో విన్నాడు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు వారు కూడా ఆయన తెలియజేసిన సంగతి దేవుడు కూడా ఏమని కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమనుందంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడంటే అందరూ తెలుసుకోవాలా. మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, చక్కగా అడిగితే చెప్పేటట్లుగా విశ్వాసం. ఏమో నాకు తెలియదు, నేను మాత్రం నా మట్టుకు నేను నమ్మాను, నేను వెళ్తున్నాను, ఏమో నాకు తెలియదు అనేటువంటి విశ్వాసం అనేటువంటిది బలంగా ఏర్లు పాతుకుపోలేదని అర్థం. ఎప్పటికైనా ఇబ్బంది. మీరు ఎందుకమ్మా చప్పట్లు కొట్టరు, ఏమో నాకు తెలియదు. మీరు ఎందుకమ్మా వాయిద్యాలు వాయించరు, ఏమో నాకు తెలియదు. మీరు ఎందుకమ్మా పండగలు ఆచరించరు, ఏమో నాకు తెలియదు. ఈ విశ్వాసము ఎట్లాంటిది అని అంటే, ఇంకా ఏరు పూర్తిగా కింద భూమిలో పాతుకుపోలా. నా మట్టుకైతే నేను గ్రహించాను, నా మట్టుకైతే నేను తెలుసుకున్నాను అనేటువంటి స్థాయి ఒకటి ఉంటుంది. ఏమో మా స్థానిక సంఘం, మా సేవకులు వద్దన్నారు అని అంటే మనం పూర్తిగా సేవకుల మీద కాదు, వాక్యం ద్వారా మనం పూర్తిగా తెలుసుకుంటే, దేవుని సంకల్పాన్ని మనం ఎరిగిన వారముగా ఉంటే, ఏ రీతిగా మనం నడుచుకోవాలో, ఏ రీతిగా మనం నడుచుకోకూడదో మనకు అర్థం అవుతుంది. అందుకనే ఆయన మనుషులందరూ ఇలాగన సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అందరూ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మనం పొందినటువంటి రక్షణను గురించి కనీసం తెలియపరచగలిగే సామర్థ్యం మనలో ఉండటమే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. నువ్వు ఎలాగ రక్షణ పొందావో నువ్వు ఇతరులకు తెలియజెప్పటమే సువార్త ప్రకటన. నువ్వు పొందినటువంటి రక్షణ, నువ్వు గ్రహించినటువంటి సత్యాన్ని, నువ్వు ఎరిగినటువంటి దేవుణ్ణి దేవుడిగా నువ్వు ఆరాధిస్తూ ఆ ఆరాధన విషయాలను ఇతరులకు తెలియజెప్పటమే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఎదురు చూస్తాం. మనమే ఎరగకపోతే మనము ఎలాగ ఇతరులకు దేవుని గురించి తెలియజేయగలుగుతాం? మనం క్రీస్తు మనకు పూర్తిగా అర్థం కాకపోతే మనం క్రీస్తుని గురించిన సువార్తను ఇతరులకు మనం ఎలా ప్రకటించగలుగుతాం?
పర్సనల్ ఎవాంజలిజం అనేటువంటి ఒక వ్యక్తిగత సువార్త సేవ. మన స్నేహితులతో, మన బంధువులతో మనం కూర్చొని కాసేపు జర్నీ చేస్తే ఏదైనా ఒక ప్రయాణంలో కొన్ని సంగతులు మన నోటి నుండి వస్తాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మన సంగతుల పట్ల అవగాహన మనలో ఉంటుందో ఆ సంగతులు మనకు వచ్చేస్తాయి బయటకు వెంటనే. కాబట్టి అలాగున మనము నమ్మినటువంటి సంగతుల్ని ఇతరులతో పంచుకొనగలిగే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారిగా, దేవుణ్ణి ఎరిగిన వారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏ సంగతులైతే మనం విన్నామో వాటిని నమ్మే కదా మనం బాప్తిస్మం పొందింది. అదే మాట అన్నాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి శిక్ష విధించు. కాబట్టి మీ సంగతులు మీరు ఏం చెబుతున్నారో వాటిని నమ్మిన వారు రక్షణ పొందుతారు బాప్తిస్మం ద్వారా. నమ్మకపోతే ఆ తర్వాత నేను చూసుకుంటాను అన్నది. ఎందుకని కొంతమంది రక్షణ పొందిన వారు తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది. రక్షణ పొందని వారంటే దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు. రక్షణ పొందిన వారు తొలగిపోయినటువంటి పరిస్థితి, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని అంటాడు ఓ మాటలో, కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి చదివితే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడది వారికి విషదపరిచము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులై అంటే దేవుని గురించి తెలియపరచబడింది కానీ దేవునిగా వాళ్ళు గుర్తించకుండా వారు అనవసరమైనటువంటి వాటి. అదే అంటాడు అక్కడ, మరియు 21వ వచనం, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు, ఈ రోజున వాదాలు చూడండి ఎన్ని జరుగుతుంటాయో. యూట్యూబ్ లో చూస్తుంటే మనుషులు ఉన్న విశ్వాసం కూడా పోయేటట్టు ఉంటుంది అనమాట. డిస్టర్బ్ అవుతారు. కాస్తప్పుడు ఎదుగుతున్న మొక్కలు లాంటి విశ్వాసులు డిస్టర్బ్ అయ్యేటట్టు ఉంటాయి. వాళ్ళ తర్కనలు, వాళ్ళ యొక్క డిస్కషన్లు, డిబేట్లు అంటారు. మళ్ళీ వాటిని కాదు. డిబేట్లు అంటే జరిగినాయి బైబిల్లో కూడా. 15వ అధ్యాయం అపోస్తుల కార్యంలో తర్కం జరిగింది. ఎప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చి సంఘ పెద్దలతో కూర్చొని మాట్లాడారు సమస్య వచ్చినప్పుడు. కానీ వారు తమ ప్రతిభను కనపరుచుకోవటానికి కాదు, దేవుడు ఏం ఆశిస్తున్నాడో, దేవుడు ఏం సంకల్పించాడో, దేవుని ఆలోచన తెలుసుకోవడానికి సమిష్టిగా కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి లేఖ రాశారు అప్పుడు సంఘాలకి, ఇలాగ చేద్దామని చెప్పినటువంటి. కాబట్టి ఇక్కడ తమ వాదముల యందు వ్యర్థులై దేవునిగా వారికి తెలియపరిచినప్పటికీ వారు ఎరిగినట్లున్నా కూడా వాళ్ళు పూర్తిగా మాకు తెలియదు అన్నట్లుగా వారు వాదనలో వ్యర్థమైపోతున్నారు. దేవుడు ఒక్కడే నమ్మిన వారు కూడా తొలగిపోయి మరలా వారికి ఏవో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఎందుకంటే వారికి చెప్పబడ్డ సువార్త వాక్యము అది క్షయమైపోయేటువంటి క్షయబీజం నుండి జన్మించినటువంటి జన్మ కింద వర్ణించాల్సి వస్తుంది. మత శాఖల వారికి ఎలా చెప్తున్నారంటే, మీకు ఏం లేదండి, మీరు నమ్ముకోండి మీకు అన్ని కలిసి వస్తాయి, మీరు నమ్ముకోండి మీకు అన్ని మేలు జరుగుతాయి, మీరు బాప్తిజం పొందంటే మీకు అనుకున్నట్టు జరుగుతుంది. ఇటువంటి క్షయమైపోయేటువంటి క్షయ బీజం ఏంటంటే, అలాగ జరగకపోతే కొంతకాలం ఉండి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం. ఆ క్షయ బీజం ఏంటి? నీవు యేసుక్రీస్తుని గురించి విని నువ్వు విశ్వసించి నీ మనస్సుని మార్చుకొని విశ్వాసాన్ని నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, నీ పాపాలు క్షమించబడతాయి. ఇప్పటి వరకు నీవు చేసిన పాపములన్నిటినీ దేవుడు క్షమించి మర్చిపోతానంటున్నాడు. ఇక మీదట నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా బ్రతుకుతావు అని చెప్పేసి లేఖనం చెప్తుంటే, ఆ విషయాలు చెప్పకుండా ఏదో ఒక రీతిగా క్రీస్తులోకి తీసుకురావాలి, ఏదో ఒక రీతిగా మనుషులను మార్చాలనేటువంటి ఒక తాపత్రయంతో ఏం చేస్తున్నారు కొన్ని చోట్ల. చెప్పవలసిన సంగతులు చెప్పకపోతే వారు కొంతకాలం ఉండి మార్గంలో మళ్ళీ చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు అన్నాడు కదా యేసుప్రభు వారు 4 రకాల విత్తనాల గురించి చెప్పాడు. రాతి నేలన పడ్డ విత్తనం, త్రోవ పక్క పడ్డ విత్తనం, ముళ్ళ కంపలో పడ్డ విత్తనం, మంచి నేలన పడిన విత్తనం. అంటే వారికి వచ్చిన సమస్యలను బట్టి తొలగిపోయిన వారు చాలా మంది ఉంటారు. అలాగున చాలా మంది ఈ రోజున తమ వాదముల యందు వ్యర్థులైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తర్వాత అన్నాడు 22వ వచనంలో, వారి అవివేక హృదయము అంధకారమయమాయను,
తాము జ్ఞానులమని చెప్పుకొనిచో ఏమవుతారట, బుద్ధిహీనులైరి వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి దేవునికి కోపం పుట్టించే వాళ్ళు ఎరిగి ఎరగనటువంటి జీవితాలు ఎలాగైపోతున్నాయంటే వాళ్ళకి తెలుసు అన్న ఆలోచనలో వాళ్ళు మాకు దేవుడు తెలుసు, మేము దేవుని బిడ్డలము, మేము దేవుని జనులము అని చెప్పుకుంటూ దేవునిగా మరిగింపరచలేదు, దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తమ వాదముల యందు వ్యర్థులైనటువంటి వారి విషయంలో దేవుడు మనసు నొచ్చుకొని ఏం చేశాడంటే 24వ వచనం చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు ఆపది. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడని చెప్తున్నాడు. అంటే ఆ రోజున న్యాయాధిపతుల కాలంలో ఎప్పుడైతే దేవుణ్ణి ఎరగనిటువంటి తరం వచ్చిందో వారికి బాధ కల్పించినట్లుగా, దేవుడే వారికి శత్రువు అయినట్ల రీతిగా వారు ఎప్పుడైతే తమ శత్రువులు వచ్చి వారి మీద పడి దోచుకున్నారో, వారిని ఇబ్బంది పెట్టారో, అప్పుడు దేవుడు గుర్తొచ్చారు. ఇక్కడ కూడా వారు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగిస్తున్నారు. భ్రష్ట మనసుకు వారిని దేవుడు అప్పగించినప్పుడు ఎరిగినటువంటి వారు కూడా తమ జీవితాలు ఎలాగైపోయినాయి అంటే ఇక పూర్తిగా దేవుడు మాకు తెలియదు అన్న జీవితాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ చెడ్డ కార్యాలు 26 ఇంచుమించు చెడ్డ కార్యాలు 26వ వచనం నుంచి అక్కడ 29 వరకు 21 వరకు ఇక్కడ 32వ వచనం దాకా చదివితే కొన్ని చెడ్డ కార్యాలు ఉన్నాయి. అటువంటి మనస్తత్వం 26 నుంచి 32 వరకు చదివితే వారు ఎంత భ్రష్టమైన స్థితికి వెళ్ళిపోయారో అక్కడ రాయబడి. అంటే దేవుని చిత్తమును దేవునిగా ఎరిగి అలాగున ఆయనను మహిమపరచకపోవడం చేత జరిగినటువంటి నష్టం అన్నమాట. ఇలాంటి వారే మరికొంతమంది ఉన్నారు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. వాళ్ళు చెప్పటల్లా మేము ఎరగమని, వాళ్ళు చేసే క్రియలు ఏం చెబుతున్నాయి అంటే మాకు దేవుడు తెలియదు అన్నట్టుగా, మేము దేవుని యందు విశ్వాసులం కాదు అన్నట్లుగా తమ క్రియల వలన వారు దేవుడిని ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. ఎరిగి ఎరగమన్నట్టు ఉండడం అని అంటే ఇది మరలా శిక్ష కొరకు ఎదురు జొట్టువే. దేవునితో పెట్టుకుంటే ఎలాగుంటది, మునుకోవాలకు ఎదురుపోయినట్టు ఉంటుంది. దేవునికి విరోధముగా ఉంటే ఆయన కోపము నిమిషమాత్రం ఉండు, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండదు. నిమిషం చాలంట ఆయన కోపం. ఆ కోపం జలప్రళయం కాలంలో దేవుణ్ణి ఎరిగినటువంటి నోవాహు కుటుంబం గురించి దేవుడు ఎంత ఆలోచన చేశాడు, ఎరగనటువంటి వారి గురించి శిక్షించడానికి దేవుడు ఎంత ఆలోచన చేశాడు, అవకాశం ఎంత ఇచ్చాడు. అబ్రహాము కాలంలో దేవుణ్ణి ఎరిగినటువంటి అబ్రహాము విషయంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన తన విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండడం చేత ఈ రోజున అబ్రహాముని విశ్వాసులకి తండ్రి అని పిలుచుకునే ఒక ఉన్నతమైన స్థాయిలో. ఇస్సాకు కూడా దేవుని యందు తన భయభక్తులు కలిగి కొనసాగించడానికి ఎక్కడికి వెళ్ళినా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన నిలకడగా ఉండటం చేత వారే వచ్చి అయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము గ్రహించాం అని విరోధులు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుకుని సంప్రదించుకుని సమాధానపరుచుకునే స్థాయికి వచ్చారు. కాబట్టి ఎరిగినటువంటి వారి విషయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎరగనటువంటి వారి విషయంలో ఎరిగే అవకాశం కల్పించి ఎరిగి బ్రతకమని చెప్పని చెబుతున్నాడు. ఎరిగి ఎరగమన్నట్టున్నటువంటి వారి విషయంలో మాత్రం మరలా ప్రతిదండన ఉంది అంటున్నాడు. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయములో, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఇలాగున రాయబడింది. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ప్రభు అయిన
యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, చూడండి ఏం చెప్తున్నాడు, దేవునిని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా శాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని అంటున్నాడు. దేవుని ఎరగని వారికి ప్రతిదండన చేసేటువంటి పరిస్థితి. ఎప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన దూతలతో కూడా పరలోకము నుండి ప్రత్యక్షమై అగ్నిజ్వాలల మధ్య ప్రత్యక్షమైనటువంటి రెండవ రాకడ సమయంలో దేవుని ఎరగని వారికి పనిష్మెంట్ ఉంది, ఎరిగి ఎరగమన్నట్టున్న వారికి పనిష్మెంట్ ఉంది. శ్రమపడే మీరు మాతో కూడా, శ్రమ పెట్టుచున్న వారికి పనిష్మెంట్ ఉంది, శ్రమపడే మీరు మాతో కూడా విశ్రాంతి పొందుదురు అని చెప్పాడు. అంటే శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట ఎవరికి న్యాయమట? దేవునికి న్యాయం. ఎందుకంటే న్యాయం తీర్చువాడు దేవుడు కనుక ఖచ్చితంగా తన నెరిగినటువంటి వారిని ఎప్పుడు కూడా మర్చిపోడు. ప్రభు తన వారిని ఎరుగును అని రాయబడి. కాబట్టి మనం కూడా ఆయనని ఎరగడం అనేటువంటిది ఆయన మనలను ఎరిగినంతగా ఎరగాలి. ఈ పరస్పరం ఒకరినొకరు, దేవుడు మనల్ని ఎరగాల, మనం ఆయన్ని ఎరగాలి. అందుకనే దేవుడు సంకల్పించింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం నుంచి చదివితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం నుంచి, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో అన్నాడు. ఎవరుండాలి ముందు? దేవుడిని ఎరగడము, దేవుడిని చేత ఎరుగబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కుమారుడు కుమార్తె అనే ఒక ఉన్నతమైనటువంటి హోదాతో దేవుడు మహిమపరుస్తున్నారు. కాబట్టి ఆయన్ని ఎరిగిన వారిని ఆయన ఖచ్చితంగా ఎరిగి మరి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుకనే గలతీలకు రాస్తూ కూడా అపోస్తలుడు పౌలు అన్నాడు, ఒకప్పుడు మీరు అలా ఉన్నారు కానీ ఇప్పుడైతే అని మాట్లాడతారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుని గాని ఇప్పుడు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా దేవుడిని ఎరిగిన వారిగా, దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉండటం అనేది ఇంకా ఆశీర్వాదాలకు కొద్ది ఉండదు అన్నమాట. భౌతికంగాను ఆత్మీయంగా దేవుని చేత ఎరగబడటం అంటే ఇంకా మనం ధన్యులం. దేవుణ్ణి ఎరిగితే ఆయన చేత మనం ఎరగబడతాం. ఆయన చేత మనం ఎరుగబడితే ఖచ్చితంగా మనము అంటాడు కదా, వడ్డించువాడు మనవాడైతే ఎక్కడున్నా కానీ అన్ని అందుతాయి అన్నట్టుగా భౌతికంగా దేవుడే మన పక్షమున ఉన్నప్పుడు, దేవుడే మనల్ని తండ్రిగా మనం ఆయనకు కుమారులుగా ఉన్నప్పుడు ఇంకా మనకి ఇంకా కొదువు ఉంటుందా? అలా ఉండాలి. సమృద్ధివంతమైనటువంటి జీవితం భౌతికంగా ఆత్మీయంగా అంటే ఖచ్చితంగా మనము దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉండాలి. ఖచ్చితంగా దేవుని చేత ఎరుగబడిన వారముగా ఉండాలి. అలా లేకపోతే డేంజర్. ఏమన్నాడంటే యేసు ప్రభు వారు చెప్పారు, చాలా మంది మాకు తెలుసు దేవుడు, మాకు యేసు ప్రభు వారు చాలా మాసం, మేము అసలు మా కుటుంబం అంతా యేసు ప్రభు వారిని మేము నమ్ముకుందని చెప్పే వాళ్ళు కూడా రేపు పట్ట నిలబడతారంట. అందుకని యేసు ప్రభు వారు అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ఎక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. ఇది నా చివరి వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును
పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్ముడు ఎన్నడునో. అయ్యో, ఇదంత పరిస్థితి. మా విజయవాడ తెలుసు, మా కుటుంబం అంతా, మా పేర్లన్నీ బైబిల్లో పేర్లే. మేము అసలు పుట్టుక క్రైస్తవులు అయితే ఏమనుకుంటున్నారా అని చెప్పని అనుకునే వాళ్ళు రేపు నిలబడితే నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అంటే అది అంత ఇబ్బందికరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఏమన్నాడు? నేను మేము ఎన్నడును ఎరుగను అని చెప్పని అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తుంది. సక్రమం అయితే దేవుడిని ఎరగటానికి, దేవుని చేత ఎరగబడటానికి అవకాశం ఉంటుంది. అక్రమమైన విధానం దేవుణ్ణి ఎరిగామనే భ్రమలో కొనసాగింపనిస్తుంది. కాబట్టి దేవుని గూర్చి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, సంఘమును గూర్చి, బాప్తిస్మమును గూర్చి పూర్తి అవగాహన కలిగి రక్షణ భాగ్యాన్ని పొందుకొని నిర్లక్ష్యం చేయకుండా భయముతో భక్తితో మన జీవితాలని కొనసాగించగలిగితే అదే గొప్ప భాగ్యం. కాబట్టి మనం ఇప్పుడు దేవుణ్ణి ఎరుగని వారిలో ఉన్నామా? దేవుణ్ణి ఎరిగిన వారిలో ఉన్నామా? ఎరిగి ఎరగమన్నట్టున్న వారిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని ఏ స్థితిలో ఉంటే మనం ధన్యులమో ఆలోచించుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ ఆహ్వానించి అవకాశం ఇచ్చిన అనంత నగర స్థానిక క్రీస్తు సంఘానికి, స్థానిక సువార్థికులకి, తోటి సేవకులకి, అతిథులుగా వచ్చిన మీ అందరికీ ప్రభు నామవందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.